వెల్కమ్ టు వినోద్ స్టడీ సర్కిల్. ఈరోజు మనము 2017 పేపరు మనకు సంబంధించిన దాంట్లో ఈవీఎస్ సంబంధించిన క్వశ్చన్ చూస్తున్నాము. పేపర్ 1 సంబంధించినది. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే అతిపెద్ద పుష్పము రఫ్లీసియా. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే గాలిలో ఉండే ధూళి మరియు పొగ రేణుల వలన మానవులో కలిగే వ్యాధి. ఇది బ్రాంకైటిస్ అండి. బ్రాంకైటిస్ వ్యాధి మనకు దీనివల్లనే వస్తుంది. నెక్స్ట్ వన్ చూసుకుంటే ద్రవాలు ఈ ప్రమాణంలో కొలుస్తారు. గ్రాములు కాదు, చదరపు మీటర్లు కాదు, మీటర్లు కాదు, లీటర్లను కొలుస్తారు. ఎందుకంటే ఇది వాటర్ క్వాంటిటీ లిక్విడ్ సంబంధించినట్టు కాదండి, దానికి లీటర్లో కొలుస్తారు. నెక్స్ట్ వన్ చూసుకుంటే దీనిలో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి, కందులలో ఉంటాయండి. నెక్స్ట్ వన్ చూసుకుంటే సాధారణ మానవ నోటిలో గల అగ్రచరణకాల సంఖ్య అంత నడుతున్నాడు. దీనికి వచ్చేసి ఫార్ములా 2123/2123. ఆల్రెడీ నేను ఈ దంతాల మీద సమస్యల మీద కంపల్సరీ క్వశ్చన్లు అడుగుతున్నాను. అంతకుముందు 2016 పేపర్, 2017 పేపర్, ఈ పేపర్ 2022-23 పేపర్లో కూడా మనకు దంతాల మీద క్వశ్చన్లు అడుగుతున్నాడు. ఒకసారి చూసుకోండి. ఎందుకంటే పాము లోపల అభివృద్ధి చెందిన దంతాలు ఎట్లాంటివి, కుందే లోపల అభివృద్ధి చెందిన దంతాలు ఎట్లాంటివి, ఇవన్నీ అప్లికేషన్ మోడల్ అండి. ఈ వాటి మీద చూసుకోండి, మనకు ఈజీగా అవుతుంది. ఎందుకంటే 2123లో అగ్రచర్మనకాలు, చర్మనకాలు, కుంతకాలు, రజనికలు, అగ్రచర్మనకాలు, చర్మనకాలు అండి. ఆ ఆప్షన్స్లో మనం చూసుకోండి. ఏ దంతాలకు ఎన్ని వస్తాయని నాకు కామెంట్ చేయండి. ఇవి పప్పు ధాన్యాల పంట కాదని అడుగుతున్నాడు. ఇవి వచ్చేసి రాగులు వచ్చేసి కాదండి. మినుములు, బఠానీలు, వేరుశనగ ఇవన్నీ పప్పు ధాన్యాల పంట. ఈ రాగులు కాదండి. ఇవి వచ్చేసి మనకు చిరుధాన్యాల కిందికి వస్తుంది రాగులు. నెక్స్ట్ వన్ చూసుకుంటే గండిపేట చెరువును ఇలా కూడా పిలుస్తారు. దీన్ని ఉస్మాన్ సాగర్ అంటారు. ఉదయ సముద్రము, హుస్సేన్ సాగరు, అలీ సాగర్. హుస్సేన్ సాగర్ వచ్చేసి మనకి ఇది హైదరాబాద్లో ఉంది. అలీ సాగర్ ఎక్కడ ఉంది, తర్వాత ఉదయ సముద్రం ఎక్కడ ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఈ నది తెలంగాణ రాష్ట్రంలో ప్రవహించదు. పెన్నా నది ప్రవహించదండి, ఇక్కడ ఏపీలో ప్రవహిస్తుంది ఇది. నెక్స్ట్ వన్ చూసుకుంటే ప్రాణహిత, తుంగభద్ర, కిన్నెరసాని. తుంగభద్రను వచ్చేసి మనకు తెలంగాణ బార్డరు, ఏపీ బార్డర్ మధ్యలో గద్వాల్ డిస్టిక్ మధ్యలో ఉంటుంది. నెక్స్ట్ వన్ చూసుకుంటే ప్రాణహిత, ఇది ఆదిలాబాద్ డిస్టిక్. ఇవి రెండు వచ్చేసి ఇవి. తర్వాత కొండి మనకు కృష్ణ, తర్వాత కొండి మనకు గోదావరి నది ఉపనదులు లేవని చెప్పేసి నాకు కింద కామెంట్ చేయండి. ఈ రెండు నదులకు ఉపనదులు అడగడం ఛాన్సెస్ ఉంది. ఇవి రెండు ఉన్నాయండి. ఇవి రెండు మనకు జాగ్రఫీలో ఉన్నవి. 6th క్లాస్లో అడుగుతాం. 6th క్లాసు జాగ్రఫీ, 7th క్లాస్ జాగ్రఫీలో ఉన్నాయి. భ్రమరామిక సంబంధం గ్రంథకర్త అని చెప్తున్నాడు. దీంట్లో కడుకుంట్ల పాపశాస్త్రి అండి. ఈ కడుకుంట్ల పాపశాస్త్రి సంబంధించి ఇది 5th క్లాసు ఈవీఎస్లో ఉంది. ఒకసారి చూడండి. నెక్స్ట్ వన్ చూసుకుంటే ప్రస్తుతం పోస్ట్ ఆఫీస్లో ఈ క్రింది సేవలను అందించటం లేదు. టెలిగ్రామ్లు పంపట్లేదండి. మిగతా ఉత్తరాలు చేరవేస్తుంది, డబ్బును దాచుకోవడం చేస్తుంది, జీవిత బీమా కూడా ఉంది. నెక్స్ట్ వన్ చూసుకుంటే 2022 పేపర్లో కూడా సరే తపాలా వ్యవస్థ, తర్వాత కొండి మనకు ఏంటికి సంబంధించిన టెలిగ్రామ్ సంబంధించిన అంటే టెలిఫోన్ సంబంధించిన రెండు ఎవరి పరిధిలో ఉంటామని చెప్పేసి మనకు క్వశ్చన్ అడిగాడు. ఇది కేంద్ర పరిధిలో ఉంటామని చెప్పేసి క్వశ్చన్. ఇది దీనికి ఆన్సర్ వచ్చేసి అదే వస్తుంది. నెక్స్ట్ వన్ చూసుకుంటే మండల ప్రజాపరిషత్ జనరల్ బాడీ సమావేశాన్ని వీరు నిర్వహిస్తారు. మండల పరిషత్ అభివృద్ధికారండి. మండల పరిషత్ జనరల్ బాడీ సమావేశాన్ని ఎంపీడీఓ గారు చేస్తారు. వీళ్ళంతా వ్యవసాయాధికారి అగ్రికల్చర్ సంబంధించి, తహసీల్దార్ ఎంఆర్ఓ సంబంధించి, మండల విద్యాధికారి మనకు ఎడ్యుకేషన్ సంబంధించిన ఆయన. ఇది మన తహసీల్దార్ వచ్చేసి ఎంఆర్ఓలు మనకు పంట అంటే రెవెన్యూకి సంబంధించిన వ్యక్తి కాబట్టి అది. నెక్స్ట్ వన్ చూసుకుంటే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఎల్లోరా గుహలు వీరి కాలానికి చెందినవి. ఇవి గుప్తుల కాలానికి చెందినవండి, గుప్త డైనెస్టీ వాళ్ళకి సంబంధించినవి. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఈ క్రింది వాటిలో బాలలు పొందలేని హక్కు, ఉపాధి పొందే హక్కు అండి. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఇవన్నీ ఎందుకంటే ఉద్యమం నుండి రక్షణ పొందే హక్కు, బాలల హక్కు, జీవించే హక్కు, గౌరవాన్ని పొందే హక్కు, ఇవన్నీ హక్కులు. నెక్స్ట్ వన్ చూసుకుంటే మనకు 8th క్లాస్ బుక్లో లాస్ట్లో బాలల హక్కులకు సంబంధించిన చాప్టర్ ఉంది. దాన్ని చదవండి, సివిక్స్లో ఉంటుంది అది. ఎందుకంటే బాలల హక్కులకు సంబంధించి కేరళలో ఎన్ని రోజులకు ఒకసారి పిల్లలు సమావేశం అవుతారని ఉంది. బాలల హక్కులకు సంబంధించి వాళ్ళ బాలల పార్లమెంట్ కూడా ఉంటుంది. వాటి గురించి మనకు క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంది కాబట్టి దాని మీద ఫోకస్ చేయండి. నెక్స్ట్ వన్ చూసుకుంటే భారత రాజ్యాంగ రచన సంఘం అధ్యక్షుడు అడుగుతున్నాడు. ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అండి దీనికి ఆన్సర్. ఎందుకంటే వీళ్ళంతా సభ్యులు వేరే వేరే డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు. నెక్స్ట్ వన్ చూసుకుంటే అంటే దాంట్లోనే రాజ్యాంగంలోకి సంబంధించిన వాళ్ళే. దీనికి స్పెసిఫిక్గా రచనా సంఘం అధ్యక్షుడు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. వైశాల్యం పరంగా భారతదేశం కంటే చిన్న దేశం ఏదంటున్నాడు, దీనికి అర్జెంటీనా. ఈ కెనడా, బ్రెజిల్, ఆస్ట్రేలియా పెద్దవి. ఇంకోటి నేను ఆల్రెడీ ఇంకోటి కూడా చెప్తున్నాను. సోషల్ వాళ్ళకి కానీ సరే, ఎగ్జిట్ వాళ్ళకి కానీ చూసుకోండి. ప్రపంచంలోని మనకున్న సముద్రాల యొక్క సీక్వెన్స్ అడుగుతాడండి. పెద్దది ఏది, చిన్నది ఏది అడగవచ్చు, ఖండాలు కూడా అడగవచ్చు. చూసుకోండి, దీంట్లో ఆన్సర్ కంపల్సరీ రేపు క్వశ్చన్ రావడానికి ఛాన్సెస్ ఉంది. ఈ శక్తి వనరులు ఎప్పుడు తరిగిపోవు. ఎందుకంటే గాలి, సూర్యకాంతి ఎప్పుడు తరిగిపోవు. సహజ వాయువు తగ్గుతుంది, న్యాచురల్ గ్యాస్ తగ్గిపోతుంది, వాటర్ తగ్గిపోతుంది, కిరోసిన్ తగ్గిపోతుంది,
విండ్, వాటర్. ఎందుకంటే ఈ 2 తగ్గిపోకపోవచ్చు. ఈ నీరు తగ్గిపోవచ్చు, గాలి తగ్గకపోవచ్చు, కానీ కిరోసిన్ తగ్గిపోతుంది. నెక్స్ట్ వన్ చూసుకుంటే బొగ్గు తగ్గిపోతుందండి. ఈ 2 తగ్గకపోవచ్చు. ఎందుకంటే మొత్తానికి ఎప్పుడు తరిగిపోను అంటే గాలి, సూర్యకాంతి. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఫలక్నామా ప్యాలెస్ను నిర్మించిన వాళ్ళు అంటే సర్ వికార్ ఉల్ ఉమ్రా. ఇది 5th క్లాస్లో పెట్టానండి. దీంట్లో మీర్ ఉస్మాన్ ఖాన్, కుతుబ్ షా, సాలార్ జంగ్ అనేది ఇది 7th క్లాస్ బుక్లో ఉన్నవి. ఒకసారి వాళ్ళ గురించి కూడా చూడండి. ఒకసారి చెప్పలేం, ఛాన్సెస్ ఉంది. భూమికి అతి దగ్గర ఉన్న పొర ఏదని అడుగుతున్నాడు. ఇది ట్రోపా ఆవరణం. ఎందుకంటే ఇది కూడా మనకు బుక్లో ఉందండి. ఇది కూడా చూడండి, ఆవరణాలు ఉన్నాయి. ట్రోపా ఆవరణము, స్ట్రాటో ఆవరణము, ఎక్స్ ఆవరణం, మీస్ ఆవరణము, ఐన్ ఆవరణం అని చెప్పేసి 5 పొరలు ఉన్నాయి. 5 పొరలు కూడా చూసుకోండి, మనకు సంబంధించినది. నెక్స్ట్ వన్ కాంటూర్ రేఖలు కూడా ఉంది. కాంటూర్ రేఖలు సమతలంగా ఉన్నప్పుడు పరిధి పెరుగుతుందా తగ్గుతుందా అనే దాని మీద కూడా చూడండి. కాంటూర్ రేఖల వల్ల ఏ రకంగా చేస్తారనేది కూడా మనకు క్వశ్చన్ అడగడానికి ఛాన్సెస్ ఉంది. నెక్స్ట్ వన్ చూసుకుంటే మానవుని శరీర భాగాల నుండి హృదయం, గుండెలోని ఈ గదిలోనికి ఆమ్లజని రహిత రక్తం చేరుతుంది. ఇది కుడి కర్ణిక. చూడండి, మనకు ఆమ్లజని రహిత రక్తం, ఆమ్లజని సహిత రక్తం అని చెప్పేసి అంటాం. దీంట్లో మనకు పైవి ఏవి ఉంటావని చెప్పేసి మనం గదులు చూసుకున్నట్టయితే మనకు ఈ గది చిన్నగా, దీనికి ఇది వచ్చేసి ఇది చిన్నగా ఉంటుంది, ఇక్కడ ఇది పెద్దగా ఉంటుంది. ఈ ఆపోజిట్లో ఉన్నట్టు 2 పెద్దగా ఉంటాయి, ఈ ఆపోజిట్లో ఉన్నటువంటి చిన్నగా ఉంటామండి. ఇది మనకు పైన ఉన్నటువంటి కర్ణికలు. కుడి కర్ణిక ఇది, ఈ 2 వచ్చేసి కిందివి జఠరికలు అండి. జఠరికలు, పైన కర్ణికలు, కింది జఠరికలు అని చెప్పేసి కుడి కర్ణిక. దీంట్లో కుడి చెడు అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఇది చెడు రక్తం ఉంటుంది, ఇక్కడ మనకు మంచి రక్తాలు ఉంటాయండి. ఈ 2 ఇక్కడ అండి, ఇవన్నీ ఇక్కడ మంచి. ఇవి 2 సంబంధించిన దాంట్లో మనకు ఇట్లా కుడి చెడు అని చెప్పేసి కన్ఫ్యూజ్ కాకుండా గుర్తుపెట్టడం కోసం నేను చెప్తున్నా. మీకు ఏదైనా కోర్స్ ఉంటే ఓకే, ప్రాబ్లం లేదు. నెక్స్ట్ వన్ చూసుకుంటే కిరంజన సంయోగక్రియ ఆవశ్యకమైన కారకాలు అని చెప్పేసి అడుగుతున్నాడు. CO2, H2O, పత్రహరితం, సూర్యకాంతి ఉండాలి. ఎందుకంటే కిరంజన సంయోగక్రియ జరగాలి, ఫోటోసింథసిస్ జరగాలంటే ఈ 3 ఎసెన్షియల్ అండి మనకు ఫోటోసింథసిస్లో. CO2, H2O, పత్రహరితం, సూర్యకాంతం మెయిన్ ఇంపార్టెన్స్. నెక్స్ట్ చూసుకుంటే మానవులో సర్కి వ్యాధి దీని లోపం వల్ల జరుగుతుంది. అస్పరిక్ ఆమ్లం అంటే దీనికి ఆన్సర్. ఇది కాల్సిఫెరా లేదా డి విటమిన్ సంబంధించినది. ఫోలిక్ ఆమ్లము, రైబోఫ్లోవిన్ అని చెప్పేసి ఏదని చెప్పేసి ఏంటి వల్ల వస్తుందని చెప్పేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఫలదళం పుష్పం యొక్క ఈ భాగానికి చెందిందని చెప్పేసి ఏది అడుగుతుంది. ఇది అండకోశం అండి. నేను ఆల్రెడీ ఇంతకుముందు ప్రీవియస్ పేపర్లో, ఈవీఎస్ పేపర్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. మనకి పుష్పకోశం అండకోశం ఎక్కడ ఉంటుంది, రక్షపత్రాలు ఎక్కడ, ఆకర్షణ కేసరాలు ఎక్కడ ఉంటుందని కూడా చెప్పాను నేనండి. మళ్ళీ ఒకసారి చూసుకున్నట్టయితే ఇది మనకు ఇది ఉమ్మెంత పువ్వు అయితే ఇది ఒకసారి మనం చూడండి. ఇక్కడ ఇది వచ్చేసి పుష్ప వృంతం అండి. ఇది వచ్చేసి రక్షక పత్రావళి, ఇవి ఆకర్షణ పత్రావళి కింద వస్తుంది. ఇది తర్వాత కొండి ఈ మధ్యలో ఉండేదానికి వచ్చేసి ఇది వచ్చేసి ఇక్కడ కీలం, ఇది కీలాగ్రం అండి. ఇక్కడ అండాశయం ఉంటుందండి, ఇక్కడ అండాశయం ఉంటుంది. ఈ మధ్యలో ఉన్నటివి కేసర దండాలు, ఇవి కేసర దండాలండి, ఇవి ఇక్కడ ఉంటాయి. సో కాబట్టి దీనికి సంబంధించినది ఇక్కడ ఏమేమి ఉంటాయి, ఇక్కడ కేసరాలు చెప్పేశాను. అండకోశం ఎక్కడ ఉంటుంది, ఇక్కడ అండకోశం ఉంటుంది. ఇవి రక్షక పత్రావళి, ఇవి ఆకర్షణ పత్రావళి, ఈ పక్కల కేసరావల్సి ఉన్నాయి. ఇది కీలాగ్రం సంబంధించినది. కేసరావల్సి అనేవి కేసర దండాలు అని కూడా అంటారు, యాండోరియం అని చెప్పేసి చూసుకోండి. మనం తర్వాత నెక్స్ట్ వన్ చూసుకుంటే మనకు ఈ గ్రంథి జీర్ణ ఎంజైమ్లు స్రవించదు. కాలేయం స్రవించదండి, మిగతావన్నీ స్రవిస్తాయి. క్లోమ గ్రంథులు స్రవిస్తాయి, లాలజల గ్రంథులు స్రవిస్తాయి, జఠర గ్రంథులు స్రవిస్తాయి. ఎందుకంటే కాలేయ గ్రంథి కొద్దిగా ఉన్నానండి, బాడీలో కొద్దిగా ఉన్నా సరే డెవలప్మెంట్ ఉంటుంది, మిగతావి డెవలప్మెంట్స్ ఉండవు. నెక్స్ట్ వన్ చూసుకుంటే మానవంలో పరిధీయ నాడి వ్యవస్థలో ఏమి ఉంటాయి. కపాల నాడులు 12 ఉంటాయి, వెన్ను నాడులు 31 ఉంటాయి, మొత్తం వచ్చేసి 43 ఉంటాయండి. చూసుకోండి, మనకి ఇది ఇంపార్టెంట్ అండి. ఇది 9th 10th క్లాస్ బుక్లో ఉన్నాయి దీనికి సంబంధించి. నెక్స్ట్ థ్యాంక్ యూ సో మచ్ అండి. రిమైనింగ్ వాటిలో మనకు నేను ప్రీవియస్ పేపర్స్ సంబంధించినవన్నీ మెథడ్స్ అన్నీ ఒకరోజు నేను మొత్తం ఈ ఎగ్జామ్స్ లోపలనే మెథడ్స్ సంబంధించినవన్నీ నేను అప్డేట్ చేస్తానండి. మెథడ్స్ కూడా సంబంధించి ఏమేమి ఇంపార్టెన్స్ అనేది కూడా నేను ఒక పేపర్లో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, ఏమేమి చదువుకోవాలి, నెక్స్ట్ గేమ్కి ఉపయోగవుతామని చెప్పేసి. మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్. ప్రతిదీ ఎవ్రీడే కూడా సరే, రేపు టుమారో ఎగ్జామ్ ఉంది స్కూల్ అసిస్టెంట్ సోషల్ వాళ్ళది, అది కూడా సరే నేను ఈవినింగ్ సీజన్కి సంబంధించి నేను అప్డేట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.